వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 22 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా నేషనల్ యూనిటీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అక్టోబర్ 31. భారత తొలి ఉప ప్రధాని మరియు తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం లేదా వరల్డ్ సునామీ అవేర్నెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నవంబర్ 5. భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం లేదా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ హైదరాబాద్లో ఉంది. హిందూ మహాసముద్రంతో అనుబంధంగా ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు ఇన్కాయిస్ నుంచే వెళ్తుంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన కార్యాలయం గోవాలో ఉంది. ఈ సంస్థ ప్రాంతీయ కార్యాలయాలు లేదా రీజనల్ ఆఫీసెస్ కొచ్చి, ముంబై, విశాఖపట్నంలలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించిన దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1500 కిలోమీటర్లు. భారత్ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిషా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించింది. దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన సగర్వంగా భారత్ నిలిచింది. ఈ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సాధారణంగా హైపర్సోనిక్ క్షిపణులు సంప్రదాయ అణు వార్హెడ్లను మోసుకెళ్లగలవు. ఇవి ధ్వనివేగం కంటే 5 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయి, అంటే గంటకు 1220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. డిఆర్డీఓకు చెందిన ల్యాబ్లు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల సహకారం అందించాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్, మిస్ యూనివర్స్ 2024 విజేత విక్టోరియా కెజార్. సెకండ్ స్టేట్మెంట్, విక్టోరియా కెజార్ డెన్మార్క్ దేశస్థురాలు. ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మరియు 2 సరైనవి. అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ మెరిసింది. మెక్సికోలోని అరేనాలో నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించి పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కె సంజయ్ మూర్తి. దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ముగిసినందున ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తిని నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు.
కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింట్లో ఏది ముందైతే అది వర్తిస్తుంది. మొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వి నరహరిరావు. రెండవ కాగ్ అనిల్ కుమార్ చందా. 14వ కాగ్ గిరీష్ చంద్ర ముర్ము. 15వ మరియు ప్రస్తుత కాగ్ కె సంజయ్ మూర్తి. రాజ్యాంగంలోని 5వ భాగంలో 148 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ కాగ్ గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 148 క్లాస్ 1 కాగ్ను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార ముద్రగల అధిపత్రం ద్వారా నియమిస్తారు. ఆర్టికల్ 148 క్లాస్ 2 కాగ్గా నియమితులైన వ్యక్తిచే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సమంతా హార్వే. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మరియు బుకర్ ప్రైజ్ ఈ రెండు అవార్డుల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కైరోస్ పుస్తక రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్ మరియు పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మైకెల్ హాఫ్మ్యాన్ ఈ ఇద్దరు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 విజేతలుగా నిలిచారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొదటి జర్మన్ రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్. బుకర్ ప్రైజ్ 2024 విజేత సమంతా హార్వే. దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ సాహిత్యంలో 2024 ఏడాదికి గాను నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా మహిళగా, రెండో దక్షిణ కొరియా వ్యక్తిగా హాంకాంగ్ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ను నిలబెట్టుకుంది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో చైనాను ఓడించి విజేతగా నిలిచింది. భారత్కు ఇది 3వ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఇంతకు ముందు 2016, 2023లో ఈ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. చైనాలో జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో భారత్ 1-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. ఇక్కడ మనం చూడొచ్చు, పురుషుల మరియు మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, G20 శిఖరాగ్ర సదస్సు లేదా G20 సమ్మిట్ 2024కు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రెజిల్. 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024 బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నవంబర్ 18 మరియు 19 తేదీల్లో జరిగింది. 18వ G20 శిఖరాగ్ర సదస్సు 2023 భారత్లో జరిగింది. 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024 బ్రెజిల్లో జరిగింది. 20వ G20 శిఖరాగ్ర సదస్సు 2025 దక్షిణాఫ్రికాలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు అవార్డును మోదీకి అందించారు. 1969లో క్వీన్ ఎలిజబెత్కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది.
అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాలు ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. కోవిడ్-19 మహమ్మారి ఉధృతి సమయంలో అందించిన సహాయంతో పాటు ప్రపంచ సౌభాగ్యానికి, తమ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందించారు. డొమినికా దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ మోదీని డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్తో సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ గయానా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ప్రజాస్వామ్యం, మానవత్వాలే ప్రథమం అనే సరికొత్త పిలుపును నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రాలు అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ఎపెక్ శిఖరాగ్ర సదస్సు 2024కు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెరు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ 15 మరియు 16 తేదీల్లో పెరు రాజధాని లిమాలో నిర్వహించారు. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. ఇది స్థాపించబడిన సంవత్సరం 1989. ఇందులోని సభ్య దేశాల సంఖ్య 21. భారత్ ఎపెక్లో సభ్య దేశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, COP29 సదస్సుకు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అజర్బైజాన్. COP29 లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 లేదా ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు 2024 అజర్బైజాన్ రాజధాని బాకులో నవంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈ మేరకు బాకులోని COP29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షెరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. 2024లో జరిగినటువంటి ముఖ్యమైన సదస్సుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. G7 శిఖరాగ్ర సదస్సు లేదా G7 సమ్మిట్ 2024 ఇటలీలో జరిగింది. బ్రిక్స్ సదస్సు లేదా బ్రిక్స్ సమ్మిట్ 2024 రష్యాలో, నాటో సదస్సు లేదా నాటో సమ్మిట్ 2024 వాషింగ్టన్ డీసీలో, క్వాడ్ సదస్సు లేదా క్వాడ్ సమ్మిట్ 2024 అమెరికాలో, G20 శిఖరాగ్ర సదస్సు లేదా G20 సమ్మిట్ 2024 బ్రెజిల్లో, COP29 సదస్సు అజర్బైజాన్లోని బాకులో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన గురు ఘాసిదాస్ తమోర్-పింగ్లా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఛత్తీస్గఢ్. దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన గురు ఘాసిదాస్ తమోర్-పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది. మన దేశంలోని 55వ టైగర్ రిజర్వ్ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. 54వ టైగర్ రిజర్వ్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో,
53వ టైగర్ రిజర్వ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 52వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. దేశంలో పులుల సంరక్షణ మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ టైగర్ను అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ప్రారంభించారు. ప్రాజెక్ట్ టైగర్ మొదటి డైరెక్టర్ కైలాష్ సంకాలా. ఈయనను టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ కైలాష్ సంకాలా. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ శక్తి అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ మరియు ఇండోనేషియా. గరుడ శక్తి 24 పేరిట భారత్ మరియు ఇండోనేషియా ప్రత్యేక దళాలు 9వ ఎడిషన్ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. నవంబర్ 1 నుంచి 12 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహించిన ఈ డ్రిల్స్ కోసం భారత్ నుంచి 25 మందితో కూడిన పారాషూట్ రెజిమెంట్కు చెందిన ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. భారత్ మరియు అమెరికా దేశాల ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసం వజ్రప్రహార్ 2024 15వ ఎడిషన్ నవంబర్ 2 నుంచి 22 వరకు అమెరికాలో నిర్వహించారు. భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-N2 విజయవంతంగా భూకక్షలోకి చేరింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లగల రాకెట్ భారత్ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థపై ఆధారపడాల్సి వచ్చింది. ఇస్రో వద్ద ఉన్న శక్తివంతమైన రాకెట్ LVM-3కి 4000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మాత్రమే ఉంది. జీశాట్-N2 హైథ్రోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనివల్ల భారత్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు మరింత ఊతం లభిస్తుంది. విమానాల్లో ఇంటర్నెట్ సంధానత పెరుగుతుంది. భారత్లోని మారుమూల ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్, ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ సేవలు మెరుగవుతాయి. ఈ ఉపగ్రహం 48 GB PS వేగాన్ని కలిగి ఉంది. ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బారెన్బోయిమ్, అలీ అబూ అవ్వాద్లకు 2023 ఏడాదికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు.